నీళ్లు గోదావరి నీళ్లను మిగులు నీళ్లు 3000 టీఎంసీలు ఉన్నాయి. మిగులు నీళ్ళని చెప్పింది నువ్వే కదా. కృష్ణా నీళ్లు అవన్నీ కూడా తీసుకపోగా కూడా 10 ఏళ్ళు నోరు మూసుకొని కూర్చున్నవే. ఏం చేసావు అప్పుడు? అదేవిధంగా రోజా గారి ఇంటికి పోయి నీ రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది నువ్వు కాదా? ఒక్కరోజు భోజనం పెట్టినందుకు రోజా గారి ఇంటికాడ మీ నాయన కేసీఆర్ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పింది కేసీఆర్ కాదా? జగన్మోహన్ రెడ్డి గారితో ఇంట్లో కూర్చుండి ఏం చర్చలు పెట్టుకున్నారే ఆ రోజు? ఆంధ్రనే కదా. ఆంధ్ర ముఖ్యమంత్రితో మీ కేసీఆర్ కేటీఆర్ మీరంతా కూర్చొని పెట్టుకొని చర్చ జరిపింది ఎందుకోసము? ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మహబూబాద్ పోయి 11 మంది తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ మీద కాల్పులు జరిపి కాళ్ళు ఇంకొడితే వాళ్ళు జైల్లో హాస్పిటల్లో పడ్డారు. అది గుర్తు మర్చిపోయినరా మీరు? ఇంటికి తెప్పించుకొని హాయిగా కూర్చున్న పెట్టుకొని మాట్లాడింది అది గుర్తు చేస్తున్నా మీకు. ఆనాడు ఎటుపోయింది ఈ విషయము? ఆనాడు ఎటుపోయింది నేను అడుగుతున్నా. అన్నిటికీ ప్రతిదానికి సమాధానాలు ఉన్నాయి ఇక్కడ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కేటీఆర్. మీరేదో సంస్థలైనట్టు మీరేదో చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారితో ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గిట్ట ముచ్చట పెట్టిండు అనుకుంటున్నాయి. ఎడ కూర్చొని పెట్టి ముచ్చట పెట్టిండ్రు. సాటుకు ముచ్చట పెట్టిండు. ఇంట్లో కూర్చొని భోజనాలు పెట్టి ఆ ఇంట్లో కూర్చొని చర్చలు పెట్టిందా? నీలాగా బాజప్తుగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ అయిన కేంద్ర మంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రి మధ్యలో కూర్చుండబెట్టుకొని ఈ యొక్క వచ్చే జలాల గురించి మాట్లాడాడు. మా గోదావరి నీళ్ళ గురించి, కృష్ణా నీళ్ళ గురించి, ఇవన్నిటి గురించి చర్చ పెట్టాడా. మొత్తం అధికారులు ఉన్నారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవాశ్రీ ముఖర్జీ గారు ఉన్నారు. మీడియా ఉన్నది. అందరి సమక్షంలో చర్చలు పెట్టారు. మాకు వచ్చే వాటెంత, మీ ఆంధ్రకు వచ్చే వాటెంత నీళ్లు అందరి ముందు చర్చ పెట్టారు. నువ్వెక్కడ పెట్టివే చర్చ? కేసీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టండు? కేటీఆర్ మీ అయ్యా ఎక్కడ పెట్టిండు నీళ్ళ గురించి? హరీష్ రావు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడ పెట్టారు మీరు చర్చ? కేసీఆర్ ఇంట్లో ప్రగతి భవన్లో నీళ్ళ వాటల గురించి నీ ఇంట్లో చర్చలు పెట్టవా జగన్మోహన్ రెడ్డితో? ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటీఆర్ నువ్వున్నావు, మీ బాగున్నాడు హరీష్ రావు, మీరు ప్రగతి భవన్లో కూర్చుని పెట్టి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరనే పంచాయతీ పెట్టాడు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర పంచాయతీ జరిగాలి. వాస్తవాలు మాట్లాడుకోవాలని, మా తెలంగాణ హక్కులు, మా తెలంగాణకు వచ్చే వాటా, నీళ్ల వాటా ఇగో ఇంత వస్తుందని జబర్దస్తి కూర్చుండి మా వాటాకి ఇది వస్తుంది నీళ్లు, మా వాటా మాకు ఇవ్వవలసిందని చెప్పి కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి కేంద్ర మంత్రి దగ్గర మాట్లాడారు. అది గుర్తుపెట్టుకో. సాటుకు మాట్లాడలే. బాజప్తు మీడియా ఉంది, అధికారులు ఉన్నారు. వాళ్ళ ముందర చర్చ జరిగిందయా. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారే? ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుకుంటా బతుకుతారు? హరీష్ రావు నోట్లకి వెళ్ళితే అబద్ధం, మోసం. తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. ఇంకా కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది బాగుండదు. ఎందుకంటే ఈ నీళ్ళ విషయం కేసీఆర్ ఉన్నప్పటి నుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మిగులు జలాలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్.
మిగులు నీళ్లు 3,000 టీఎంసీలు ఉన్నాయని చెప్పిందే కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు తీసుకపోగా చూసుకుంటా కూర్చున్నాడు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. కేంద్ర ప్రభుత్వం పిలిస్తే కూడా ఓలైనా హరీష్ రావును అధికారులను పంపించాడు తప్ప ఏనాడు ముఖ్యమంత్రికి హాజరై మాకు వచ్చే నీళ్ళ వాట గిరి అని చెప్పి మాట్లాడలే. అటువంటి వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏందైనా నాకు అర్థం కాలే. ఆ రోజు ఏం చేసిండ్రు? మీరు ఏం పీకేదయ్యా అన్నాడు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు వచ్చే వాట గివి, మా నీళ్లు గివి, గోదావరి నుంచి కృష్ణా నుంచి మాకు వచ్చే నీళ్ళు గివి అని చెప్పి మా వాట గిది, ఇగో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వాట గిది, మాకు నీళ్లు వచ్చేది గిది, నిధులు వచ్చేది గిది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మరి ఆ రోజు మీరు ఏం చేశారు?